హైహయ వంశపు రాజులలో కార్తవీర్యార్జునుడు గొప్పవాడు. అతడు నారాయణాంశ సంభూతుడైన దత్తాత్రేయుణ్ణి ఆరాధించి ఆయన అనుగ్రహంచే 1000 చేతులు, అణిమాది సిద్ధులు, యశస్సు, ఓజస్సు, శత్రు విజయము వరాలుగా పొందినాడు. ఒకనాడు ఆ రాజు తన భార్యలతో రేవా నదిలో జలక్రీడలాడుతూ తన 1000 చేతులతో నదీ ప్రవాహాన్ని అడ్డగించగా ఆ జలమంతా నిలిచిపోయినది. ఒడ్డున్నే దేవతారాధన చేసుకుంటున్న రావణుని చుట్టుముట్టినది. రావణుడు పట్టలేనంత ఆగ్రహంతో కార్తవీర్యార్జునునితో పోట్లాటకు రాగా అతడు రావణుణ్ణి ఒక కోతి పిల్లను పట్టుకున్నట్లు పిడికిట్లో పట్టుకొని రాజధాని అయిన మాహిష్మతి నగరానికి తెచ్చి బంధించి తర్వాత విడిచిపెట్టేశాడు. రావణుడు తీవ్ర అవమానంతో వెళ్ళిపోయాడు. ఒకనాడు కార్తవీర్యుడు వేటకు వెళ్ళి అలసిపోయి ఆకలితో జమదగ్ని ఆశ్రమాన్ని ప్రవేశించాడు. మునీంద్రుడు రాజునకు సకల పరివారానికి ఆదరముతో మృష్టాన్నం పెట్టించినాడు. రాజు ఆశ్చర్యపోయి అది అంతా ముని వద్ద ఉన్న కామధేనువుచే ప్రసాదింపబడినట్టు తెలుసుకొని మునిపై అసూయ చెందాడు. ఆ కామధేనువును తోలుకొని రమ్మని భటులకు ఆజ్ఞాపించాడు. వాళ్ళు బలవంతముగా ఆ ధేనువుని లాగుకొని పోయారు. తరువాత ఆశ్రమానికి వచ్చిన పరశురాముడు విషయం తెలుసుకొని ఉగ్రుడై కవచము, గండ్రగొడ్డలి, విల్లమ్ములు ధరించి సింహంలాగా లంఘించి వెళ్ళాడు. భూమి దద్దరిల్లేటట్లు గర్జిస్తూ క్రోధావేశపరుడై ప్రళయకాల రుద్రుని వలె నడిచి వస్తున్న బ్రాహ్మణ యువకుడైన భార్గవరాముని చూచి కార్తవీర్యార్జునుడు మహాబలగర్వ అహంకార దర్పాలతో అట్టహాసంగా నవ్వుచూ ఇలాగా అన్నాడు. బాలుడు వెర్రి బ్రాహ్మణుడు బ్రాహ్మణుకై పడినుంటమాని భూపాలురతోడ భూరి బలభవ్యులతోడ భయంబుదక్కి కయ్యాలకు వచ్చినాడు మనయందిక పాపములేదు లెండేల సహింపభూసురుని నీయుడు వ్రేయుడు గూల్చిడిమ్మహిన్ అని కార్తవీర్యుడు రథ గజ తురగ పదాతి దళాలతో కూడిన 17 అక్షౌహిణుల సైన్యముతో భార్గవరాముణ్ణి ఎదుర్కొన్నాడు. పరశురాముడు వీరావేశముతో గండ్రగొడ్డలితో చిందులు వేస్తూ విజృంభించాడు. శత్రువుల బాణాలను గట్టిపోచలలాగా ఖండించి పారేశాడు. వరి మొక్కలను కోసివేసినట్లు సైనికుల కాళ్ళు తెగకోసినాడు. ఏనుగుల కాళ్లను, తొండాలను అరటి బోదల వలె నరికివేయగా అవి భయపడి తమ సేనలనే తొక్కివేసి నాశనం చేశాయి. నేలగూలిన సేనను చూసి ఈ బ్రాహ్మణుడొక్కడే ఇంత సైన్యాన్ని హతమార్చాడే, వీడు సామాన్యుడు కాడు, ఉపేక్ష చేయరాదు అని తలపోసి తన 500 చేతులతో బాణాలను 500 చేతులతో ధనస్సులను పట్టుకొని శరవర్షం కురిపించాడు. అప్పుడు భార్గవరాముడు తన ధనస్సును ఎక్కుపెట్టి ఒక్క బాణంతోనే కార్తవీర్యుని 500 ధనస్సులను ముక్కలు చేశాడు. అప్పుడు అతడు చెట్లను, బండరాళ్లను తన 1000 చేతులతో పీకి విసురుతుంటే పరశురాముడు వాటినన్నిటినీ ఖండిస్తూ చివరకు కార్తవీర్యుని 1000 చేతులను ఖండించి వేశాడు. అతడు కొండవలె నేలకూలగా అతని శిరస్సును కూడా ఖండించి వేశాడు. అతని యొక్క 10,000 మంది పుత్రులు భయపడి పారిపోయారు. శత్రునాశనం సంపూర్ణమైన తర్వాత భార్గవరాముడు కామధేనువును, దూడను ఆశ్రమానికి తోలుకొని వెళ్ళాడు.
జమదగ్ని పరశురాముని నుండి క్షత్రియ క్షయమును గురించి వివరాలు తెలుసుకొని చాలా ఖిన్నుడైనాడు. ఇలా బోధించాడు: కుమారా రామ, దేవతలు రాజునందు తమ తమ అంశలను ఉంచుతారు. రాజ్యాన్ని పాలించే రాజును చంపడం బ్రహ్మహత్య కంటే ఎక్కువ పాపకరము. బ్రాహ్మణులకు క్షమయే ధర్మము కదా. తాలిమి మనకును ధర్మము, తాలిమి మూలంబు ధర్మతత్వంబునకున్, తాలిమిగలదని ఈశుండేలించును బ్రహ్మ పదము నెల్లన్ మనలన్. క్షమ కలిగిన సిరి కలుగును, క్షమ కలిగిన వాణి కలుగు సౌఖ్యములెల్లన్. క్షమ కలుగదోన కలుగును, క్షమ కలిగిన మెచ్చు శౌరి సదయుడు తండ్రి. నాయనా, క్షమయే మన ధర్మము, ధర్మతత్వానికి క్షమయే మూలము. క్షమ కలిగి ఉండడం చేతనే సర్వేశ్వరుడు బ్రహ్మపదాన్ని మననందరినీ పరిపాలిస్తున్నాడు. క్షమ కలిగి ఉంటే సిరి కలిగి ఉంటుంది, క్షమ కలిగి ఉంటే విద్య అబ్బుతుంది, సౌఖ్యాలన్నీ కలుగుతాయి. క్షమ కలిగి ఉంటే దయామయుడైన ఆ శ్రీహరి మెచ్చుతాడు. అందుచేత నాయన, నీ పాప పరిహారానికి నీవు తీర్థయాత్రలు చేసి రావాలి అని తండ్రి చెప్పగా భార్గవరాముడు 1 సంవత్సరం పాటు తీర్థయాత్రలు చేసి వచ్చాడు. ఒకరోజు జమదగ్ని భార్య అయిన రేణుక నీళ్లు తేవడానికి నదికి వెళ్ళగా అక్కడ చిత్రరథుడనే గంధర్వుడు అప్సరసలతో జలకాలాడుతుండడం చూచినది. ఆహా, ఇతడెంత అందంగానున్నాడో అనుకుని క్షణంసేపు ముగ్ధురాలైపోయి అక్కడే కాలయాపనం చేసినది. భర్త యొక్క అగ్నిహోత్రాది కర్మలకు ఆలస్యమైనదని గుర్తుకు వచ్చి వడివడిగా తడబడే అడుగులతో కడవను ఎత్తుకొని అడలిపోతూ వచ్చిన భార్య యొక్క తత్తరపాటును చూచి జమదగ్ని దివ్య దృష్టిలో అంతా గ్రహించి ఆమె మానసిక వ్యభిచారానికి పాల్పడిన పాపానికి ఆమె శిరస్సును ఖండింపుమని ఒక్కొక్క కుమారుని పిలిచి ఆదేశించాడు. ఆ ఘోరకృత్యాన్ని నేను చెయ్యలేను అని ప్రతి ఒక్కడూ చెప్పగా ఆఖరివాడైన పరశురాముని పిలిచి తల్లిని అందల శిరస్సులు ఖండింపుమని తండ్రి ఆజ్ఞాపించాడు. అతడు మారు మాట్లాడకుండా తండ్రి పాదాలకు మ్రొక్కి ఎటువంటి సంకోచం లేకుండా తండ్రి ఆజ్ఞ నెరవేర్చాడు. అలాగా చెయ్యకపోతే తండ్రి శపిస్తాడని, చేస్తే సంతోషించి వరమిస్తానన్నప్పుడు మృతులను బ్రతికింపుమని కోరవచ్చునని రాముడు భావించి తండ్రి ఆజ్ఞను వెంటనే నెరవేర్చాడు. అతడు ఊహించినట్లే అతని పితృవాక్య పాలనకు సంతసించిన తండ్రి వరం కోరుకొమ్మనగానే, తండ్రి, నాచే చంపబడిన నా తల్లి సోదరులు పునర్జీవులు కావాలని, వారు చంపబడి బ్రతికిన విషయం వారికి తెలియకుండా ఉండాలని నేను వరము కోరుకుంటున్నాను అని వేడగా జమదగ్ని యొక్క ఆగ్రహం పోయినది. అతడు అందరినీ బ్రతికించగా వారు అప్పుడే నిద్రలేచిన వారిలా లేచి కూర్చున్నారు. మా విపంచీ ఛానల్ పోస్టులను షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించగలరని మనవి.